Namaste friends, today I will make curry in Indian and Bombay style. First, ఇప్పుడు మనము కడి చూద్దాం. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ కావాలి మనకి. ఆనియన్స్, కొత్తిమీర, శనగపిండి, పెరుగు, కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. to mix it. ఫస్ట్ మనము టూ బౌల్స్ కర్డ్, 3 స్పూన్స్ శనగపిండి బాగా స్పూన్తో కలపాలి. ఇంకా వాటర్ వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టాలి. I had mixed 1 glass of ఇంకా water. వాటర్తో బాగా కలిపి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిక్చర్లో కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇంకొంచెం కడిపత్తా, కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర, కడిపత్తా ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇంకా బాగా కలపాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ లిక్విడ్ని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలిపి ఒక 20 మినిట్స్ ఇట్లా ఉడుకుతూ ఉండనివ్వాలి. సిమ్లో పెట్టాలి, దీన్ని హైలో పెట్టవద్దు. తర్వాత ఒక బౌల్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం శనగపిండి, ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఇంకొక బౌల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం తీసుకుని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఈ లిక్విడ్లో మనం పొయ్యి మీద పెట్టిన లిక్విడ్లో కలిపి పెట్టాలి. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలాగ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న బాల్స్లా వేసుకోవాలి. పకోడీలా వేసుకోవాలి. వేసుకున్నవి బాగా వేగిన తర్వాత మనము వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా మొత్తం మన దగ్గర ఉన్న శనగపిండి అంతా అలా బాల్స్లా చేసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనము అదే బౌల్లో ఆయిల్ తీసి తగ్గించి వేసి తాలింపు వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి, ఇంగువ అన్నీ వేసి మంచిగా పోపు పెట్టుకుని బాగా పోపు వేగిన తర్వాత దాంట్లో కొంచెం 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఆ కారం కూడా పచ్చి వాసన వేగేంత వరకు కొంచెం వేగనిచ్చి దించేసి ఆ వేగిన తాలింపుని మనము తీసి మన బాగా మరుగుతున్న ఇందాక చేస్తున్న కడీలో ఈ తాలింపుని తీసి మనము వేసేయాలి. అది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ తాలింపు బాగా ఉడికిన తర్వాత కొంచెం వేసి దాంట్లో మనము నెక్స్ట్ మనం వేపి పక్కన పెట్టుకున్న పకోడీలను తీసుకోవాలి. ఆ పకోడీలను ఈ కడీలో వేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ మంట మీద ఉంచి కొంచెం కొత్తిమీర జల్లి ఒక్క 2 నిమిషాలు ఒక ఉడకనిచ్చి దింపేయాలి. అంతే, మన ముంబై స్టైల్ కడీ రెడీ. తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకుని సర్వ్ చేసుకోవాలి.